డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం సత్తుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కి ఉన్నాం, పురపాలక ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొంచెం ఈ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని వెరిఫై చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం మా ఏసీబీ టీం ఖమ్మం ఏసీబీ టీం అంతా ఇక్కడికి రావడం జరిగింది. లోపల కమిషనర్ గారు కూడా ఉన్నారు, అన్ని శాఖల సిబ్బంది ఉన్నారు, వాళ్ళు రెవెన్యూ, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అందరూ ఉన్నారు. అన్ని రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తారు. మాకు ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఇప్పటివరకు మాకు కూడా కొంత జరిగింది ఏంటంటే ట్యాక్సెస్ ప్రాపర్గా కలెక్షన్ లేదు, రెగ్యులేషన్ ఇది కూడా సిస్టమ్ కూడా ఇంకా సరిగా లేదు. దీనివల్ల చాలా రెవెన్యూ కూడా రావాల్సింది గవర్నమెంట్కి. తర్వాత సిబ్బంది కూడా కొంతమంది గైర్ హాజరుగా ఉన్నారు, వాళ్ళ పనితీరు మీద కూడా అసెస్ చేస్తున్నాం. అదంతా ఎవరైనా వేసి ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ కూడా పర్సనల్గా వాళ్ళతోటి ఎంక్వైరీ చేస్తాను. ఇప్పటివరకు అయితే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మేము గవర్నమెంట్కి నివేదిక ఇప్పిస్తాం. ఇది మా గౌరవ డీజీ మేడం గారి ఆదేశాల మేరకు సత్తుపల్లి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేస్తాం. అంటే మున్సిపల్ జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఏసీబీ ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళ ఇల్లు రైడ్ చేయడం అది ఫార్మాలిటీ. అది ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ కూడా హౌస్ సెర్చ్ కూడా కండక్ట్ చేశారు. మా వాళ్ళు ఇల్లు వచ్చారు, వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి చెప్తాం. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాం. సార్ మేనేజర్ వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినట్టున్నారు, ఆయన కూడా రమ్మన్నా వస్తున్నారు. ఖచ్చితంగా మేము అటెండెన్స్ లిస్ట్ ప్రకారం ఏ సిబ్బంది ఈరోజు డ్యూటీలకు హాజరయ్యారు, ఎవరు లేరు, ఎవరు కొంతమంది ట్యాక్స్ కలెక్షన్స్ కూడా వెళ్ళామని చెప్తున్నారు. మేము వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో మేము మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళతో కొన్ని, ఎందుకంటే వాళ్ళు కొన్ని సబ్జెక్టు వాళ్ళు చెప్తేనే మాకు అర్థమవుతుంది కాబట్టి ఆ సబ్జెక్టు అదొకటి. లోపల ఉన్న సిబ్బంది వరకు అన్ని రికార్డ్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఇప్పటివరకు మాకు దొరికిన ఇర్రెగ్యులారిటీస్ ఇవే. మేనేజర్ ఇంటికి కూడా వెళ్ళారు, కామన్ చూస్తాం కదా. ఇంటి తాళవేసి ఒకసారి చూస్తున్నాం అన్ని. ఆయన ఉంటే బాగుండేది, ఉంటే ఆయనతో కూడా మా డిస్కస్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటాం. కమిషనర్ గారు ఇంటికి లేదు కమిషనర్ గారు ఫార్మల్ చెక్ చేస్తాం. అది ఏసీబీ ఎక్కడైనా కానీ ఏదైనా రైడ్ చేసినప్పుడు కన్సర్న్ హెచ్ఓడి ఇల్లు ఫార్మల్గా చెక్ చేస్తుంది. అది ఇది డ్యూ కోర్స్, అది నార్మల్గా రొటీన్గా జరిగిపోయింది. ట్యాక్స్ ఇబ్బందులు అంటే టార్గెట్ మీకు తెలియదు ఏముంది, ప్రాపర్టీ ట్యాక్స్. ఇప్పుడు జనరల్గా మనకి మున్సిపాలిటీకి ఆదాయమే ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత వాటర్ యూసేజ్ బిల్స్, ఇవన్నీ మనం ప్రాపర్గా కలెక్ట్ చేస్తే అటు గవర్నమెంట్ కానీ నెక్స్ట్ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ ఈ అమౌంట్ ఉపయోగిస్తారు. వాటిలో కొంచెం స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. స్లో ఉందా, అవినీతి జరిగింది? అవినీతి కాదు, స్లో ఉంది. అంటే ఇక్కడ రావాల్సిన కలెక్షన్ స్లో ఉంది, అది వెరిఫై చేస్తారు. అది ఇంకా దాన్ని పూర్తి ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు, చేస్తే మీకు ఆ ఫిగర్ చెప్తే ఎంత రావాల్సి వస్తుంది. జనరల్ మీకు ఫిర్యాదులు దేని మీద ఇచ్చారు సార్? నేను తర్వాత మాట్లాడతాను. అడుగు